హలో మచస్ ఇవాళ వీడియో వచ్చేసి ఇట్స్ నాట్ లైక్ అ నార్మల్ బ్లాగ్. ఒక స్టోరీ విన్నా, తిరుపూర్లో జరిగిన, తమిళనాడులో జరిగిన ఈ కేసు అనమాట. రీసెంట్లీ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అ వీడియో. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇలాంటి వీడియోస్ చూడాలి. అండ్ ప్రతి అమ్మాయి ఎవరైతే కనుక వాళ్ళ ఫాదర్ కంట్రోల్లో ఉంటుందో, అంటే కంట్రోల్ అంటే ఇట్స్ నాట్ లైక్ స్లేవరీ అన్నట్టు. ఓకే, మా నాన్నగారి కోసం చేస్తున్నా, మా అమ్మగారి కోసం చేస్తున్నా అని ఫీల్ అవుతూ ఉంటుందో, అంటే ఇష్టాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా అని ఫీల్ అవుతుందో, ఓకే, అట్లాంటి వాళ్ళు చూడాల్సిన వీడియో వచ్చేసి డెఫినెట్లీ. మ్యాటర్ ఏంటంటే, రిధన్య అని ఒక అమ్మాయి ఉందన్నమాట. షీఈస్ 27-year-old గర్ల్. అండ్ ఆ అమ్మాయికి 27 years చదువుతూనే ఉంది. అండ్ కవిన్ అనే వ్యక్తితో పెళ్లి చేశారనమాట. ఇద్దరు ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. అండ్ అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ బట్టల బిజినెస్లో ఉన్నారనమాట. తిరుపూర్ అనే ఊర్లో ఉన్నారనమాట. తిరుపూర్ అనేది డెఫినెట్లీ అందరికీ తెలిసిన ప్లేసే. మోస్ట్లీ ఏంటిదంటే ఈ క్లాతింగ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే టీ షర్ట్స్ అనేవి అక్కడే బాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో తిరుపూర్ అనేది అలా బట్టల వ్యాపారం చేస్తున్న పర్సన్. అండ్ ఈ కవిన్ వాళ్ళ ఫ్యామిలీ అనేది పొలిటికల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ అనమాట. కొంచెం ఆస్తులు ఉన్నాయి, బాగానే ఉన్నట్టున్నాయి. ఐ డోంట్ నో వాట్ ఎవర్. Woman died by suicide just 78 days after her wedding in Tirupur district. సో ఈ అబ్బాయికి, ఈ కవిన్ అనే అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేశారన్నమాట. 27 years old. అండ్ మస్తు కట్నం ఇచ్చారు భయ్య, మామూలు కట్నం కాదు. 2 కోట్ల కట్నం ఇచ్చారు. 2.5 కోట్లు పెట్టి పెళ్లి చేశారు. The family had hosted a lavish wedding in February, reportedly spending rupees 2.5 crores. 500 తులాల బంగారం ఇస్తానన్నారు. అండ్ 70 లక్షల కారు ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంకా అమ్మాయి ఒంటి నిండా బంగారం ఇచ్చి పంపించాలని చెప్పారు, పంపించారనమాట. అదే విధంగా చేశారు. అంతా బాగుంది ఎవ్రీథింగ్. సో మనం ఫ్లో అర్థం చేసుకుందాం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నా అమ్మాయి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. షీ స్టేయింగ్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. 10 days అయినాయి. 10 days తర్వాత మొదలైందనమాట. ఫస్ట్ అత్తగారి ఇంట్రడక్షన్ మొదలైంది. అత్తగారు ఏంటిదంటే, అమ్మ మీరు 300 తులాలే బంగారం ఇచ్చారు, 300 తులాలే ఇచ్చారు, 500 తులాలు ఇవ్వలేదు. 300 తులాలు అంటే మామూలు విషయమా అంటే 2.5 kgs. కేజీ వచ్చేసి ₹1,00,00,000 ఉంది బంగారం ఇప్పుడు. ఓకే, అంటే 2.5 కోట్లు ఇచ్చారు. 300 తులాలే ఇచ్చారు, ఇంకా 200 తులాలు తీసుకురాపో అని చెప్పి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవు అని చెప్పేసి అన్నదనమాట. సో ఈ అమ్మాయి ఏమో కొంచెం పట్టించుకోలేదు. కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి ఫోన్లో నాన్నగారితో చెప్తే నాన్నగారు అడ్జస్ట్ చేస్తా అన్నారు. అంతా బాగుంది. ఇంకా 2 days అయిన తర్వాత ఇంకా కవిన్ గారి యొక్క క్యారెక్టర్ మొదలైందనమాట. నువ్వు అసెట్వి, నేను చెప్పినంత డబ్బులు నువ్వు తీసుకురావట్లేదు కాబట్టి నువ్వు నా ప్రాపర్టీవి అని చెప్పి నువ్వు నార్మల్గా స్టార్ట్ అయిన వాళ్ళ ఫిజికల్ లైఫ్ ఎక్స్పెరిమెంటల్గా జరిగిపోయింది అనమాట. సో ఆమె వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆమె 7 videos పెట్టింది. చెప్తా మొత్తం. ఓకే, 7 videos పెట్టి దెన్ 7 audio clips వాళ్ళ నాన్నకి పెట్టి పెట్టిందనమాట. ఇలా టార్చర్ జరుగుతూ ఉందన్నమాట. అండ్ దెన్ ఆమె వెళ్ళి వాళ్ళ నాన్నగారికి మావయ్య గారికి చెప్పింది. మావయ్య గారు ఇట్లా కట్నం గురించి అడుగుతున్నారు మావయ్య గారు అంటే, నువ్వు అసలు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నువ్వు ఇంట్లో కూర్చోడానికి కూడా వీల్లేదు, నువ్వు కట్నం తెచ్చేదాకా అని మావయ్య గారు అన్నాడు. నాగి పెట్టి కొట్టేటోడు లేక చూతేగాడు మావయ్య గారు. మళ్ళీ ఏంది, ఈ చిన్న ఫ్యామిలీస్ కాదు ఇవి, దీస్ ఆర్ లైక్ బిగ్ పెద్ద ఫ్యామిలీస్ అనమాట. ఇది పల్లెటూర్లలో మారుమూల గ్రామాల్లో ఉన్న ఫ్యామిలీస్ కాదు, పెద్ద ఫ్యామిలీస్ అనమాట. మామూలుగా చదువుకొని మొత్తం ఇంత చేసి మళ్ళీ 2025లో ఇంక ఈ అమ్మాయి టార్చర్ భరించలేక 2 months దాకా ఓపిక పట్టింది. మొత్తం చేసింది, అంతా ఓపిక పట్టింది. 2 months తర్వాత గుడికి వెళ్తా అని చెప్పి కార్లో గుడికి వచ్చింది. దెన్ గుడిలో కూర్చొని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నగారికి 7 voice messages పంపించింది. అండ్ దెన్ షీ పాస్డ్ అవే. Meanwhile, a tragic case of suspected dowry harassment has rocked Tamil Nadu. కార్తో పాటు గార్జ్లో దూకి షీ పాస్డ్ అవే అనమాట, చనిపోయింది పాపం. దెన్ ఆ తర్వాత ఆ కేసు ఫైల్ అయ్యి వాళ్ళ అమ్మగారు కేసు ఫైల్ చేసి మొత్తం ఈ విషయాలన్నీ మనకు బయటకు వచ్చినాయి అనమాట. ఈ విషయాలు ఇది ఇట్లా టార్చర్ పెట్టారు, ఇవన్నీ పెట్టారని చెప్పేసి. నౌ ఇక్కడ మీకంతా వాళ్ళ పెళ్లి కొడుకు మంచోడు కాదు అన్న పాయింట్లో మీకు కనిపిస్తుంది కదా. నౌ ఇంకొక మ్యాటర్ చెప్తా. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు మొత్తం ఇట్లా అబ్బాయి సెక్షువల్ డిజైర్స్ వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఇక కేసు పెట్టారనమాట. కేసు పెట్టి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ లోపలికి పంపించేశారు, జైల్లో పంపించారనమాట. జైలుకి అట్ ఎనీ కాస్ట్ 498A పెట్టేసి. ఈ 498A అనేది చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట. మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఏం చేశారు తెలుసా, మీడియా ముందుకు వచ్చి నా కూతురు, వాళ్ళ నాన్నగారి పేరు అన్నాదొరై, 53 years అనమాట, నా కూతురు చనిపోయి నా గర్వం కాపాడింది, నా ప్రౌడ్నెస్ కాపాడింది, నా యొక్క గౌరవం కాపాడింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని చెప్పేసి అని అంటున్నాను అనమాట.
ఏం చేసుకుంటావు చూతి ఏం చేసుకుంటావు అమ్మాయి లేదు, నీ యొక్క కూతురు లేదు, నువ్వు పెంచుకున్న ప్రాణం లేదు రా భయ్, నువ్వు ఏం చేసుకుంటావు? ఆ గర్వాన్ని ఏం చేసుకుంటావు? ఎవరి నోట్లో పెట్టుకుంటావు, ఎవరి ముక్కులో పెట్టుకుంటావు? రేపొద్దున అన్నా దొరైనా కాదు, ఎవ్రీ ఫాదర్ హూ థింక్స్ ఇన్ దిస్ వే అనకూడదు. కానీ ఏం చేసుకుంటావు? రేపు పొద్దున తింటావా గౌరవాన్ని? రేపు పొద్దున నీ దగ్గర ఉన్న ఆస్తి పోతే నేను తూ అని వస్తారు ఈ 4 జనాలే, ఈ 4 పీపులే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మాట అన్నందుకు నాకు ట్రిగర్ అయిందనమాట. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది ఈ లైఫ్లో? అసలు 2025లో స్టిల్ డౌరీ ఈజ్ గోయింగ్ ఆన్. ఎస్, డౌరీ జరుగుతుంది, అది ఇట్స్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ మీద జరుగుతుంది ఎప్పుడైనా కానీ. సో అలిమనీ కేసెస్ పెట్టి అబ్బాయిని టార్చర్ పెట్టే సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో ఇట్లా రివర్స్ అయిపోయి ఈ అమ్మాయి చనిపోయింది పాపం. సో ఈ విషయం మీద మనం కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే విల్ అండర్స్టాండ్. 2024 నుంచి 2025 వరకు 6400 కేసెస్ డౌరీ రిలేటెడ్గానే ఫైల్ అయిపోయి అమ్మాయి వాళ్ళు చనిపోయారనమాట. సో ఇవి జస్ట్ డాక్యుమెంటెడ్ కేసెస్. అన్డాక్యుమెంటెడ్ కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా అబ్బాయిల విషయంలో కూడా అన్డాక్యుమెంటెడ్ కేసెస్ చాలా ఉంటాయి. సో వాటి గురించి మనం పక్కన పెట్టాం. సో ఈ అమ్మాయి రిలేటెడ్ ఇట్లా అని కాదనమాట. సో అండ్ ఆల్సో దేర్ ఈస్ ఎ వీడియో మచెస్. ఆ అమ్మాయిని పాపం చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయి ఫొటోస్ చూస్తే చనిపోయింది అమ్మాయి తెల్లగా ఉంది కదా, బాగానే ఉంది కదా, ఎందుకు చనిపోయింది అని అంటున్నారు. శవాల మీద కూడా రంగులు చూసే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఓకే, సో ప్రతి అమ్మాయి ఎవరైతే కనుక ఉన్నారో, సో ప్లీజ్ మీ ఫాదర్ని కానీ మీ మదర్ని కానీ ఓకే కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రాణాలు తీసుకోవడానికి అస్సలు కాదు. అండ్ ఆల్సో ఈ మధ్య మదర్స్కి ఎక్కువైపోయింది కులపిచ్చి. నాకు అదే అర్థం కావట్లా. మన కులపుళ్ళు ఏమవుతారు, మనోళ్ళేనా కాదా అని అంట. అరే ఇంట్లో ఫాదర్కి ఏం ప్రాబ్లం లేదు, ఇంట్లో మదర్కి వచ్చిందిరా పోయి ప్రాబ్లం. నాకు అర్థం కావట్లా ఏందో మరి. అండ్ లక్కీలీ నాకు తెలిసిన ఒక అమ్మాయి అమ్మాయి రిలేటెడ్ కూడా ఇంతే. వాళ్ళ అమ్మగారు కాదు, డౌరీ విషయంలో బాగా టార్చర్ అనమాట. రాకేష్ సినిమా లెక్క డాగ్ కేజీని తీసుకొచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి తప్పించుకొని ఫోన్ చేసి ఇంట్లోకి వస్తే అడ్జస్ట్ అవ్వమ్మా అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికే పంపించిన ఫాదర్ని ఏమనాలి? ఓకే, సో ఫైనలీ లక్కీలీ షీ గాట్ ఎవ్రీథింగ్, షీఈస్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అమ్మాయి కూడా అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది. అండ్ ఆల్సో ఆ 7 మెసేజెస్లో ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది అనమాట, ఇది ఏది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. మనం 300 తులాలు ఈ యొక్క షెల్ఫ్లో పెట్టాను, బాత్రూమ్కి వెళ్ళే దారిలో ఈ షెల్ఫ్లో పెట్టాను, అండ్ ఆ కీ అనేది నా బ్యాగ్లో ఉంది అని క్లియర్ కట్ చెప్పింది. అండ్ ఆల్సో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇట్స్ ఏ క్రిమినల్ ఫ్యామిలీ అని చెప్పింది మచస్. సో మీరందరూ అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఎనీవన్, ఒకవేళ పెళ్ళి అయిపోయింది అంటే చేజారిపోయింది అనేది మ్యాటర్ కాదు మచస్. ఇంటికి వచ్చి గొడవ చేసి కూర్చోండి. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఈ అమ్మాయి రిలేటెడ్గానే అంటే కనుక మీరు ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించి జంప్ అయిపోండి వేరే దేశానికి, హాయిగా అక్కడ చదువుకోండి పోయి. ఇక్కడి నుంచి ఎవడు అడిగేటోడు ఉన్నాడు, ఏ ఫాదర్ ఏం చేయడు, నా మహా అంటే 2-3 సంవత్సరాల్లో మీకు సెట్ అయిపోతుంది. సో దేర్ ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ మా నాన్నగారు వల్లనే ఇట్లా నేను సర్దుకుపోయినా, మా అమ్మగారు వల్ల నేను సర్దుకుపోయినా అంటే రేపు పొద్దున మీ నాన్నగారు పోయిన తర్వాత నీ లైఫ్ ఎటు కాకుండా పోతుంది. సో నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మేము స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ, కాకపోతే దేర్ ఆర్ స్టిల్ సమ్ గర్ల్స్ హూ ఫీల్ ఇట్ ఇన్ దట్ వే. సో అమ్మాయిలకే కాదు అబ్బాయిల్ని కూడా మచస్ కట్నం తీసుకుంటావు. కట్నం తీసుకొని ఏం చేస్తావు? ఆ వచ్చిన డబ్బులతో ఆయన ఇచ్చిన 70-80 లక్షల కారుతో తిరుగుతున్నావు. దాని మీద ఏమొస్తుంది నీకు? రేపు పొద్దున దానికి చిన్న డెంటు పడ్డా నీకు ఇక్కడ కూడా ఇంత ఏమనిపించదు. అదే నువ్వు 70 లక్షలు కారు పెట్టి కొను, చిన్న డెంటు పడినా కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు తెలుసా? నువ్వు నీ డబ్బులతో కొంచెం డబ్బులు తీసుకొని నువ్వు షొక్కా కొనుక్కొని వేసుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం తెలుసా? మామూలుగా ఉండదు అనమాట ఆ ఖుషీనెస్. నా డబ్బులు రాబోయి ఒక్కడ అడిగే ఛాన్స్ లేదు, ఒక్క మాట అనేటోళ్ళు లేడు అని నీకు ఆ ధైర్యం ఉంటుంది. అదే గిట్నాలు తీసుకొని వేరేటోళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు ఎంత సంపాదించినా కానీ దాని యొక్క విలువ ఉండదు. అండ్ ఆల్సో ఆ డబ్బులు కూడా నిలవవు అని అంటారు, బట్ వాళ్ళు ఇష్టం మీద ఇస్తే కనుక నిలుస్తాయి. బట్ అట్లాంటి ఇష్టం లేనప్పుడు చేస్తే 498 అని అన్నా కదా. సో 498A ప్రకారంగా ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను మా ఫ్యామిలీ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అని ఒకవేళ చెప్పి ఉంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని 3 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ కేసు కింద జైల్లో పెట్టేటోళ్ళు. కానీ ఏం చేశారు? వాళ్ళ నాన్న, అమ్మా వద్దమ్మా, మన గౌరవం అమ్మా, మనం ఇదమ్మా, మనం అదమ్మా అనుకుంటా డివోర్స్ పెట్టనీయలేదు, కేసు పెట్టనీయలేదు. ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడు పెట్టించాడు. అన్నా దొరై నేను తమ్ముడు దొరై చేయాలి రే. సో ప్లీజ్
ఇట్లాంటి కేసు వేరే రాష్ట్రంలో జరిగింది, వేరే స్టేట్లో జరిగింది, వేరే డిస్టిక్లో జరిగింది అని కాదు, మన ఫ్యామిలీలో కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మన లేడీస్ని మనం కాపాడుకోవాలి, అమ్మాయిలు కూడా మీకు మీరే కాపాడుకోవాలి. మచస్ మైండ్ ప్రిపేర్ చేసుకోండి, డాడీ కోసమో పరువు కోసమో కాదు, నీ కోసం నువ్వు బతికిన తర్వాత నలుగురు నారాయణ అంటారు. సో ప్లీజ్ డూ షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మచస్.